ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చేసింది. గత 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టిన చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిత్రుడైన కేసీఆర్ను దెబ్బకొట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఇందులో భాగంగానే కసరత్తులు కూడా మొదలుపెట్టాడట చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం పార్టీని ఖతం చేశారు కేసీఆర్. తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులందరినీ గులాబీ పార్టీలోకి చేర్చుకొని మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దీంతో తెలుగుదేశం ఓటు బ్యాంక్ మొత్తం గులాబీ పార్టీకి మళ్ళీపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుగుదేశం నుంచి గులాబీ పార్టీలోకి వెళ్ళిన నాయకులందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం మాజీ మంత్రి మల్లారెడ్డిని వాడుకుంటున్నారట చంద్రబాబు నాయుడు. మల్లారెడ్డిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చేసి చక్రం తిప్పేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. గులాబీ పార్టీలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, అరికపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి పాత తెలుగు తమ్ముళ్ళని తీసుకొచ్చేందుకు మల్లారెడ్డికి బాధ్యతలు ఇచ్చారట చంద్రబాబు. చంద్రబాబు ఆదేశాల మేరకు మల్లారెడ్డి సైలెంట్గా తన పని తను చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్రకు చెందిన పార్టీలని తెలంగాణ బిడ్డలు నమ్మే పరిస్థితిలో లేరు. అది కలవని పని కూడా. చంద్రబాబు కాదు, రాజశేఖర్ రెడ్డి బతికొచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన వారికి అస్సలు ప్రాధాన్యత రాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి ప్రత్యేక ఉదాహరణే వైఎస్ షర్మిల. రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఏపీకి వెళ్ళిపోయింది షర్మిల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని స్కెచ్లు వేసినా తెలంగాణలో పాగా వేయడం కష్టమే అని విశ్లేషకులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చేసింది. గత 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టిన చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిత్రుడైన కేసీఆర్ను దెబ్బకొట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఇందులో భాగంగానే కసరత్తులు కూడా మొదలుపెట్టాడట చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం పార్టీని ఖతం చేశారు కేసీఆర్. తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులందరినీ గులాబీ పార్టీలోకి చేర్చుకొని మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దీంతో తెలుగుదేశం ఓటు బ్యాంక్ మొత్తం గులాబీ పార్టీకి మళ్ళీపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుగుదేశం నుంచి గులాబీ పార్టీలోకి వెళ్ళిన నాయకులందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం మాజీ మంత్రి మల్లారెడ్డిని వాడుకుంటున్నారట చంద్రబాబు నాయుడు. మల్లారెడ్డిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చేసి చక్రం తిప్పేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. గులాబీ పార్టీలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, అరికపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి పాత తెలుగు తమ్ముళ్ళని తీసుకొచ్చేందుకు మల్లారెడ్డికి బాధ్యతలు ఇచ్చారట చంద్రబాబు. చంద్రబాబు ఆదేశాల మేరకు మల్లారెడ్డి సైలెంట్గా తన పని తను చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్రకు చెందిన పార్టీలని తెలంగాణ బిడ్డలు నమ్మే పరిస్థితిలో లేరు. అది కలవని పని కూడా. చంద్రబాబు కాదు, రాజశేఖర్ రెడ్డి బతికొచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన వారికి అస్సలు ప్రాధాన్యత రాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి ప్రత్యేక ఉదాహరణే వైఎస్ షర్మిల. రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఏపీకి వెళ్ళిపోయింది షర్మిల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని స్కెచ్లు వేసినా తెలంగాణలో పాగా వేయడం కష్టమే అని విశ్లేషకులు చెప్తున్నారు.